భుజంగం నువ్వు ఎంత ప్రయత్నించినా సరే ఈ జేమ్స్ బాండ్ 007 నుంచి తప్పించుకోలేవు. తెలియట్లేదే. నమస్కారం, నేనే భౌగోళ బాద్షా బలరాముని. ఏంటలా భయంగా చూస్తున్నారు? ఏలా ఆంధ్ర జేమ్స్ బాండ్ కృష్ణ గారి వాయిస్ డీటెయిల్స్ లో వినిపిస్తోంది, హోమ్ థియేటర్ కనిపించడం లేదంటా అని. అదా, నేనే రూమ్ లో మిమిక్రీ చేశాను. బ్యూటిఫుల్ సార్, నమ్మలేకపోతున్నాం. నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అయినా నా గురించి నేను చెప్పుకోకూడదు. ఇక్కడ ఇద్దరం తప్ప ఇంకెవరూ లేరు. పర్లేదు, మీరే చెప్పండి. చిరంజీవి డబ్బింగ్ చెప్పేటప్పుడు గొంతు పోతే నన్నే పిలుస్తాడు. ఎందుకు? సొంటి కాఫీ ఇవ్వడానికి. నా గొంతుకి వంక పెడితే నీ గొంతు చీరేస్తా. ఈ వాయిస్ డిఫరెంట్ గా ఉంది, ఇదెవరి వాయిస్? ఇది నా వాయిస్ అయ్యా, నా వాయిస్. నువ్వు ఉండరా సార్, మీ గొంతుతో విడిపోయిన 2 కుటుంబాలని కలపాలి సార్. సరే, యాక్టర్ వాయిస్ అయితే ఈజీగా పెట్టేస్తాను. ఇదేమో కొత్త వాయిస్ అంటున్నారు. వాళ్ళతో కనీసం 1 అవర్ మాట్లాడాలి. 1 అవరా? వాళ్ళతో 5 నిమిషాలు కూడా మాట్లాడలేరు. భయంకరమైన మొండి ముదులు. 1 నిమిషం. అందుకే వాళ్ళ గొంతులు రికార్డ్ చేసి తీసుకొచ్చాం. ఈ సీడీలో ఉన్నాయి, చక్కగా విని ప్రాక్టీస్ చేయండి. వస్తాం సార్. ఓకే. బ్రదర్స్ బాగా అడ్వాన్స్ గా ఉన్నారు. చాలా సంతోషం అండి. బ్రదర్స్ ఇద్దరు భలే అడ్వాన్స్ గా ఉన్నారే. బ్రదర్స్ ఇద్దరు కూడా కొంచెం అడ్వాన్స్ గానే ఉన్నారు. ఏంటి మామ వీడు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు? ఈయనకి అడ్వాన్స్ కావాలని మన డిఫరెంట్ వాయిస్ లో అడుగుతున్నాడు. ఈ గొంతు పోయిందనుకో మన ప్లాన్ అంతా చెడిపోద్ది. ఇవ్వరా అడ్వాన్స్? ఇవ్వరా? ఇదే చివరిసారి. ఇంకోసారి జయప్రకాష్ గురించి తప్పుగా మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలీదు. వాణ్ణంటే నీకెందుకో కోపం. ఇలా చూడు, జీవితాంతం వాడు నేను ఇలాగే ఉండిపోతాం అనుకుంటున్నావా? చాలండి, నేనేదో మీ ఇద్దరిని వీధిన పడి పోట్లాడుకోమన్నట్టుగా ఉంది. ఇలా చూడు, ఈవేళ మేము ఇలా చూడు, ఇవాళ మేము కొట్టుకుంటాం, రేపు కలిసిపోతాం. ఏదేమైనా నేను వాడికి తండ్రినే, వాడు నాకు కొడుకే. ఏమిటి బాబాయ్ అన్న వరసపోయి అబ్బా అన్న దాకా వచ్చింది? నా అన్న వదిలి చూస్తే ఏనాడో చనిపోయారు. ఇక వాడుకున్న దిక్కు నేనే కదా, నాకున్న దిక్కు వాడే. రేపు పవిత్రని ఏ చేతిలోనో పెట్టాక నాకంటూ ఎవరున్నారు? ఆఖరి దశలో చూడాల్సింది వాడే కదా. ఇంత ప్రేమ దాచుకొని ఇద్దరు వీధిన పడి అంత నీచంగా గొడవ పడ్డం దేనికో? మేం గొడవ పడ్డంత మాత్రాన అందరూ కలిసి వాడిని తిడతారా మీరు? ఒక్క విషయం అందరూ అర్థం చేసుకో. ప్రేమ ఎవరి మీద ఎక్కువగా ఉంటుందో వాళ్ళ మీద ఎక్కువగా కోపం ఉంటుంది. నేను చెప్తున్నాను చూడండి, వాడేదో ఒక రోజు వచ్చి నన్ను బాగున్నారా నాన్నగారని అడగడమో చూస్తారు మీరు. ప్రేమతో నువ్వెలా ఉన్నావురా అని నేను అడగడమో చూస్తారు మీరు. రే మామా, నాన్న వచ్చేసారు. రారా, వచ్చి కూర్చో. మామా నా పెళ్ళప్పటి నుంచి చూస్తున్నా మిమ్మల్ని. ఒక్కరోజైనా సంతోషంగా మాట్లాడారా? మీది మీ బాబాయ్ది ఒకే నక్షత్రం అనుకుంటా. మొహాలు మాడిపోయిన గారెల్లా పెట్టుకుంటారు. ఏయ్, నా గురించి నువ్వు ఏమైనా మాట్లాడు. మా బాబాయ్ గురించి తప్పుగా మాట్లాడావో ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండవు. ఏ మీరు ఆయన తప్పుగా మాట్లాడొచ్చు గానీ నేను మాట్లాడకూడదా? నే మాట్లాడతానే, రోజుకి 1000 సార్లు మాట్లాడతాను. కానీ వారి గురించి నువ్వు మాట్లాడడానికి నీకు ఏ హక్కు లేదు. ఎంతమంది అనుకున్నా ఆయన నాకు నాన్నగారు, నీకు మావగారు. అది మర్చిపోకు. ఇంటి దగ్గర ఇద్దరు ఎంత గొడవ పడ్డా వీధిలో ఎలా ఉంటామో తెలుసా? వారికి ఎదురుగా ఇంతవరకు తల పైకెత్తి నడవలేదు. దాడి పేరే రక్త సంబంధం. హలో పవిత్ర, వర్కౌట్ అయ్యేలాగే ఉంది. ఏంటి లైవ్లీలే చెప్తున్నావా? ఎందుకు వీడియో తీసి యూట్యూబ్ లో పంపించొచ్చుగా. మీ బావతో పెద్ద వాయిస్ అని దాన్ని కాపీ కొట్టి ప్రాణం పోయడానికి అక్కడ మిమిక్రీ చేస్తా ఉంటే నువ్వు ఇక్కడ లవ్ చేస్తున్నావుట్రా? ఏ అంత ప్రేమ ఉన్నవారు వెళ్ళి ఆయనతోనే మాట్లాడొచ్చుగా. ఇప్పుడు నా నోరు మూయించడానికి నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఏయ్, ఏదో ఒక రోజు వారు నన్ను బాబు అని పిలవకపోతారా? నేను వారిని నాన్న అని పిలవకపోతానా? ఏంట్రా మావా ఓ అని ఎక్కి కేడుస్తాడు అనుకుంటే ఫీలింగ్స్ ని కేసరి పౌడర్ మళ్ళీ లైట్ గా చిలికించిపోతున్నాడు. ఎక్కి కేడవడానికి ఆయన ఏమన్నా ఆడపిల్ల? మగాడ్రా, బాత్రూమ్ లోకి వెళ్ళి ఏకాంతంగా ఏడుస్తాడు. వర్కౌట్ అవుద్దంటావా?